వచ్చేసిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు. అదేవిధంగా వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ముందుగా మీడియా మిత్రుల్ని ప్రత్యేకించి కోరుతున్నా, మీ కళ్ళ ముంగట జరిగింది, అసలు వింటుంటే నిజమా అన్నట్టున్నది, లేదా ఏదైనా సినిమాలన బిట్టిగిట్ట తీసి పెట్టినరా యూట్యూబ్లో, వాట్సాప్లల్లో నిజంగానే జరిగిందా అన్నట్టున్నది. అప్పట్లో ఒక సినిమా వచ్చింది, సునీల్ హీరోగా, మర్యాద రామన్. గడప బయట కాలు పెడితే చంపుతాడని బయటకు పోడు. అది మర్యాద రామన్ అయితే, ఇది మన మంచిర్యాల పోలీస్ అన్న కథ. పోలీస్ స్టేషన్ గేటు వీడియోస్ మీ అందరి దగ్గర కూడా ఉన్నాయి. పోలీస్ స్టేషన్ గేటు ముంగట నిలబడి దా బయటికి రా, వస్తే నేను చంపుదామనే లెవెల్లో వాళ్ళు ఛాలెంజ్ చేసి కొట్టినరంటే, పోలీస్ యూనిఫామ్ వేసుకున్నందుకు, ఆ చదువుకున్నందుకు, ఆ మర్యాద సమాజం నుంచి వస్తుంది. మనకంటే ఎంతో చిన్న వయసున్న కానిస్టేబుల్ మిత్రులు ఉంటారు, వాళ్ళని కూడా మనం చాలా రెస్పెక్ట్ ఇస్తాం. ఎవరినైనా ఆ డ్రెస్ చేసినట్టు మనం ఒక మర్యాద సమాజం నుంచే వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది? ఆ డ్రెస్కున్న విలువ. ఆ డ్రెస్ వేసుకొని తీసుకున్న జీతానికి, చేస్తున్న పనికి మీరు పోలీస్ స్టేషన్కి పోయి ఉంటే, ఒక చైరు ఎస్ఐ గారికి ఉంటే ముంగట 2 చైర్లు ఉంటాయి కదా ఏ స్టేషన్లైనా. ఎందుకుంటాయి ఆ 2 చైర్లు? మరి ఒకటే పెట్టచ్చు కదా. ఆ 2 చైర్లు ఎందుకుంటాయి? వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా పోలీస్ స్టేషన్ రావాలని కోరుకోరు. ఏదో ఇబ్బంది అయ్యి వస్తారు. వచ్చినప్పుడు కుసబెట్టాలి, మర్యాద ఇవ్వాలి. ఒక అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకెన్నో నేర్పుతారు వాళ్ళకు ట్రైనింగ్లో కూడా. అసలు పోలీసులు లెక్క పనిచేస్తానరా? లేదు, కేసీఆర్ గారు పార్టీ ఆఫీస్ కట్టింది కాబట్టి మనం ఇప్పుడు కట్టలేం కాబట్టి, మండలాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లు అన్నీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు, అక్కడ ఉన్న పెద్ద సార్లు కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ అనుకుంటానరా? ఇంత అన్యాయమా? ఆ దృశ్యం మీరందరూ చూసిండ్రు. ఎప్పుడైనా జరిగిందా? నస్పూర్లో కానీ, మంచిర్యాలలో కానీ, ఇంకెక్కడైనా కానీ మీరు కానీ, ఇంకా పెద్దోళ్ళు కానీ 60-70 సంవత్సరాల వాళ్ళు కూడా అడుగుతున్నా, అట్లాంటి దృశ్యం జరిగిందా? జరగలేదే. ఇంత అన్యాయమా? ఎవరినయ్యా టార్గెట్ చేస్తున్నారు? ఎవరిని టార్గెట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ? దళితులను. గతంలో డీకండ్ అన్నయ్య గారు పెద్ద మనిషి, జీవితాంతం కష్టపడి ఇల్లు కట్టుకుంటే ఎవ్వరు కూడా, మా దివాకర్ గారు ఎమ్మెల్యే ఉండగా ఒక్క ఇల్లు కూడా కూలగొట్టలేదు. ఎక్కడా కక్షలు లేవు, కక్ష సాధింపులు లేవు. ఇవ్వలు ఇల్లు కూలగొట్టాలని నేను కోరుకుంటలేను. దళిత సంఘానికి ధైర్యం, 4 అంతస్తులు కూలగొట్టిండ్రు. మొత్తం మంది అసలు మనసున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడోలో, అయ్యో గట్లెట్ల కూలగొట్టిండు. అందరు బాధపడ్డారు. మనసు అనేది ఉన్నోడు ప్రతి ఒక్కరు బాధపడ్డాడు. ఇవాళ మా కాటం రాజు అందరికీ తెలుసు, యువకుడైనా వాళ్ళ సంఘాలల్లో ముందుంటాడు. సరే, స్టేట్ పిలిపించింది, రిప్రజెంటేషన్ ఇచ్చారు, ధర్నా చేయలేదు, స్లోగన్ చేయలేదు, ఏం చేయలేదు, స్టేట్ మొత్తం చేశారు. సో ఇక్కడ ముందు గీల కాదు, మొదటి నుంచి కూడా ఆ సంఘంలో ముందుంటుండు, పాదయాత్ర చేసిండు, అంతకుముందు మీటింగ్ పెట్టినప్పుడు పోయిండు, ఎక్కడే జరిగిన సంఘంలో ఉంటుండు. అక్కడ కాటం రాజు కొట్టిన ప్రతి ఒక్కరు తెలుసు వీడు దళిత బిడ్డ అని. అంటే మేము కొట్టినా మా మీద కేసు కాలేదు ఇప్పటికి కూడా. తప్పుడు కేసు పెట్టిరు, మా వాళ్ళ మీద అట్రాసిటీ కేసు అయింది. నిజంగా తెలిసి కొట్టినా కానీ 2 కేసులు అయినాయి. 251, 253 ఏదో ఉన్నట్టుంది ఎఫ్ఐఆర్ నెంబరు. 2 అయినాయి. ఎస్సీ కేసు, సీసీ కార్ కాడ ఒకటి, పోలీసుల కాడ ఒకటి. ఒకటే కేసు 2 సార్లు తెలుసు, 2 అయినాయి. తెలుసు దళిత బిడ్డ అని తెలిసి కూడా కొట్టిండ్రు. అంటే ధైర్యం ఏంటిది? మేము ఏం చేసినా మా మీద కేసు కాదు అనే ఒక ధైర్యంతో. ఎటు పోతుంది సమాజం మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ప్రవర్తిస్తే ఎట్లా? అంటే డీకొండ అన్నయ్య గారు ఇల్లు కూలగొట్టాలి, కాటం రాజును కొట్టాలి. 75 సంవత్సరాలు ఇండిపెండెన్స్ వచ్చి. అంటే వాళ్ళ సొంత పార్టీలో కూడా చెప్తున్నా, దళితుడైతే మంత్రి గారు కూడా కాన్స్టిట్యున్సీకి రావద్దు, దళితుడైతే ఎంపీ కూడా కాన్స్టిట్యున్సీకి రావద్దు. దళితుల మీద వాళ్ళ ఆలోచన ఎటువైపు ఉన్నది? సమాజం ప్రపంచం అంతా ఏ వైపు పోతుంటే వీళ్ళు అంటరాని తనం వైపు పోతున్నారు. కాంగ్రెస్ పార్టీ, ఆ నాయకుడు, ఆ నాయకత్వం. ఇంత దారుణమా? నిజం కాదా నేను చెప్పింది? ఏం చేసిరు ఇవాళ మంత్రి గారు?
నన్ను రావద్దంటావా అని యూరియా మొత్తం అటు తీసుకుపోతాడు. ఆయన యూరియా రానిత్తలేడు కాన్స్టిట్యున్సీకి. ఎవరు సఫర్ అవుతాడు? రైతులు సఫర్ అవుతాడు. 14 వ్యాగన్లు వచ్చినాయి, మొత్తం 90% పోయినాయి. మొన్న చూసి రాజీపూర్లో ఏ నాయకుడు, ఏ పార్టీ కాదు, సొంత రైతులు వచ్చి రోడ్డు మీద కూర్చున్నారు. ఎక్కడ ఏ పార్టీ లేదు అక్కడ. కడుపు మండినప్పుడు ఏ పార్టీ ప్రతిపక్షం కూడా అవసరం లేదు ప్రజలకు. ఈ విధంగా దళితులు అంటే జాలియా కొట్టాలే, కాన్స్టిట్యున్సీకి రానియద్దు. గతంలో కూడా జరిగింది. వాళ్ళ పార్టీలలో అటాక్ కూడా చేసిండ్రు. ఇంత దారుణంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉన్నది. అప్పుడు మేము ఆ పార్టీలో ఉన్నప్పుడు మా సొంత ఖర్చులతోని నేను పంజాగుట్టలో ఆర్డర్ ఇస్తే వాళ్ళు పంజాగుట్టలో డెలివరీ ఇస్తే వాళ్ళు అక్కడి నుంచి లారీ మాట్లాడి ఇక్కడికి పంపించినాం, మేము కట్టించినాం. సరే ఓడిపోయినాం. వారు ఎమ్మెల్సీగా ఉండే సొంత పార్టీలా ఉంటే మీరు వీడియో చూసిండ్రు 1, 2, 3 అని. తెలంగాణ తల్లి మా ఇక్కడ ఉంది కదా, మీకు ఆమడ దూరంలో ఉంది, ఇక్కడ చూసే కనిపిస్తుంది. ఎన్ని రోజులు కట్టిండ్రు? కాంగ్రెస్ సోనాలు ఎన్ని రోజులు కట్టిండ్రు? మేము ఎస్హెచ్ఓ గారికి, ఏసీపీ గారికి, డీసీపీ గారికి అందరికి కంప్లైంట్ చేసినాం. ఓ నెల రోజులైనా అట్లే ఉంది. నిజంగానే ఏమైనా అభ్యంతరం ఉంటే ఏం చేయాలి? కమిషనర్ గారికి చెప్పొచ్చు, పోలీసు వాళ్ళకి చెప్పొచ్చు, మా మండల అధ్యక్షులకు చెప్తే తీసేస్తాం కదా. ఒక యాంగిల్లో చూస్తే ముందున్నట్టు కనిపిస్తుంది, ఇంకో యాంగిల్లో చూస్తే పక్కకు ఉన్నట్టు కనిపిస్తుంది. అది పెద్ద విషయమా? దానికి మనిషిని చంపుతారా? కొడతారా? ఇది ఎక్కడా న్యాయం? ఇక వాళ్ళు అంటారు, ఇక వాళ్ళు అనే మాటలు, కాంగ్రెస్ వాళ్ళు అనే మాటలు, అరే మీ బీఆర్ఎస్ వాళ్ళు మా దాంట్లోకి ఎందుకు వచ్చిండ్రా? ఇంకో ఇట్లా దెబ్బలు తినద్దనే మా దాంట్లోకి వచ్చిండ్రు. ఇటత్తే కొట్టడంలో ఉంటారట, అటుంటే దెబ్బలు తింటారు ఉంటారట. బీఆర్ఎస్ వాళ్ళు భయపడే వచ్చిండ్రు మా దాంట్లకు. రాకపోయి ఉంటే వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి పట్టేది. ఇటున్నావు అనుకో, కాంగ్రెస్ వైపు ఉన్నావు అనుకో, కొట్టే వైపు ఉంటావు. బీఆర్ఎస్ ఉన్నావు కదా, తన్నులు తినంటారు. ఇదా వాళ్ళనే మాట. ఇంకో వీడియో కూడా ఉంది. ఏ భాష వాళ్ళు మాట్లాడతారు? పోలీస్ స్టేషనా? ఆ మాటలు నేను మాట్లాడద్దు. అక్కడ ఒక ఆఫీసర్ ఉన్నారు పోలీస్ స్టేషన్లో, అయితే చాలా విచిత్రంగా కాకి డ్రెస్ వేసుకొని మా నాయకుడు ఒకరు సరే పంపిస్తాం, వెహికల్ పంపించండి అంటే పోతే స్వర్గంలో ఉన్న వాళ్ళ అమ్మని తిట్టిండ్రే. అర్హత ఉందా? ఆ లాంగ్వేజ్, అట్లాంటి పదం నేను కూడా మాట్లాడాను. వాళ్ళు చెప్పిన మాట తిరిగి చెప్పేదానికి కూడా నేను ఆ మాట మాట్లాడాను. అలాంటి పదాలు మాట్లాడే గట్లాంటి సందర్భంలో గట్లాంటి లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు అసలు పోలీస్ యూనిఫామ్ వేసుకునే అర్హత ఉందా అంటున్నా. ఎంతోమంది చెప్తున్నారు రిట్ పిటిషన్లు వేయండి, ఆ కేసులు వేయండి, ఈ కేసులు వేయండి. అరే ఒక మనిషి వెనుక మనం అంతగానో పడవద్దు. మన పని ఉన్నది ఏదో ప్రజల కష్టాలు, కథ కార్ఖానా, దాని మీద పోరాడాలి, ఇంకోటి చేయాలి తప్ప ఈ రాజకీయాలు ఉంటే పోలీసుల మీద పడాలి, వాళ్ళ మీద వెనుక పడాలి. తెలియదా మాకు? చట్టం తెలియదా? వేస్తలేరా? ఎక్కడ చూస్తలేమా? రాదా? వీళ్ళందరి మీద ప్రైవేట్ కేసులు రాదా? రిట్ పిటిషన్ రాదా? డైరెక్ట్ ప్రూఫ్స్లే మా దగ్గర. మంచిర్యాల అయితే సీఏ ట్యాంపరే చేసిండ్రు. ఒకటే ఎఫ్ఐఆర్ 2 సెక్షన్స్ ఉంటాయి. రాసింది కూడా ఇంటెన్షన్ టు ఎలిమినేట్ అనేది తీసేస్తారు ఒక దాంట్లో. ఒకటే ఎఫ్ఐఆర్ ఉంటుంది. ఒకే ఎఫ్ఐఆర్ 2 ఎట్లుంటాయి? ట్యాంపరింగ్, పోలీసు సోదాలు ఉండి ట్యాంపరింగ్ చేస్తారు. అసలు వ్యవస్థ ఎటు పోతుంది? మంచిర్యాల పెట్టిండ్రు. అది తీసేసినప్పుడు అరే దానికి 15 లక్షలు ఖర్చు పెట్టిననో లేకపోతే అది సెల్ఫీ పాయింట్ అనో కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. ఈ ప్రాంతంలో పూర్తే అర్థమవుతుంది. ఈ ప్రాంతానికి పదవి కోసం అత్త ఎట్లా అర్థమవుతుంది అంటున్నా. మరవన్న కొడుకు అవుతాడు. గెలిచినంత మాత్రాన ఈ ప్రాంత బిడ్డ కాదు కదా, పుట్టిన జాగా పోదు కదా. అది తీసేసినాడే చెప్పిండు మనకు. ఈ మంచిర్యాలలో మంచితనం లేకుండా చేస్తా, గందుకే నేను ఇక్కడికి వచ్చినా అని చెప్పిండు. ఇప్పుడు అదే కదా చెప్తుంది. ఏం చేస్తాడు? అన్నదమ్ముల మధ్య దోస్తులు అసలు ఏ పార్టీలు ఉంటేంది? బీఆర్ఎస్ అయితేంది, కాంగ్రెస్ అయితేంది, బీజేపీ అయితేంది, సిపిఐ అయితేంది, ఎన్ని ఉంటేంది? మీరు ఏ పత్రికలు ఉంటేంది? అందరు దోస్తులే కదా, అందరు చుట్టాలే కదా. అందరి మధ్యలో గడిచిన 2 సంవత్సరాలల్లా దోస్తులు మాట్లాడుకోకుండా అయిపోయినారు, చుట్టాలు మాట్లాడుకోకుండా అయినరు. కొట్లాటలు, కేసులు, రెచ్చగొట్టుడు. ఎక్కడికి ఇది అంతా ఎటుపోతుంది? ఇదేం పద్ధతి? ఏమన్నంటే ఇక మనం మాట్లాడతారు. ఆయన మాట్లాడినప్పుడు అదే పని. విజిత్ నీ కొడుకు చేయంగానే నేను ఇవాళ
ఛాలెంజ్ చేస్తున్నా. మీరున్నారు సాక్ష్యం, ప్రజలున్నారు సాక్ష్యం. బీఆర్ఎస్ పార్టీ దివాకర్ రావు గారు ఎమ్మెల్యే ఉండగా ఎప్పుడైనా జరిగిందా? ఎక్కడైనా జరిగిందా? గుండాయిజం జరిగిందా? ఈ విజిత్ కుమార్ వాళ్ళని కొట్టిండా? వాళ్ళని కొట్టమని చెప్పిండా? మరి గడిచిన 2 సంవత్సరాలలో ఎక్కడ ల్యాండ్ కబ్జా జరిగితే వాళ్ళకి న్యాయం చేయాలి కదా, పోవాలిగా. పోయినరా? 57 ఎకరాలు అన్నారు, 2 సంవత్సరాలు అయింది. కట్టచ్చు కదా. అక్కడ ఏమైనా ఉంటే కూలగొట్టి మొత్తం కాంపౌండ్ చేసి కలెక్టర్ గారు ఇది నేను 57 ఎకరాలు స్వాధీనం చేసుకున్నామని ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేయొచ్చు కదా. కబ్జా జరగదు, గుండాయిజం లేదు, రౌడీజం లేదు మా హయాంలో. కానీ మీ కొడుకు చేసినాడు, నువ్వు గంజాయి అంటారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇవాళ ఎమ్మెల్యే గారికి. గుడిలోకి వచ్చి నేను ప్రమాణం చేస్తా, గుండాయిజం రౌడీయిజం గంజాయి నాకు ఏం సంబంధం లేదని, నాకు సంబంధం ఉందని మీరు చేస్తారా? గుళ్ళకి వస్తే నేను బట్ట కలవాలి, మీద వేయాలి. నేను మంచోని కాదు కాబట్టి ఇంకోటి మంచోడు కాదు అనాలి. చేయగలుగుతారా? చూస్తలేరా? ఇంకా మధుని ఎట్లా కొట్టిర్రు? ఎక్కడి నుంచి కొట్టింది, ఎవరు కొట్టింది తెలుస్తలేదా? మీ పేపర్లలోనే వచ్చింది కదా, గ్యాంగ్ వారు కథ కార్ఖానా ఇవన్నీ ఎక్కడ వచ్చినాయి? ఉట్టినే చేసేటి అన్ని ఇట్లాంటి పనులు. మళ్ళీ ఏమన్నా అంటే ఆ దివాకర చేసిండు, వాళ్ళ కొడుకే చేసిండు. మరి మేం చేస్తే బాధ్యతలు ఇప్పుడైనా చెప్పాలిగా. 2 సంవత్సరాల నుంచి ఎక్కడ వేరు? ఎంత జల్లడు పట్టాలో అంత జల్లడు పట్టిరు. ఎక్కడ ఏం లే, చేస్తే కదా దొరికేది. వార్త రాయకపోతే పేపర్ 10 సార్లు తిప్పితే ఎక్కడి నుంచి వస్తుంది? అయ్యో నా వార్త రాలేదు, నువ్వు రాయనే రాయాలి. నేను తప్పేయకపోతే నువ్వు ఎన్నిసార్లు చేస్తేంది, ఏ అధికారిని పెడితే ఎక్కడి నుంచి వస్తుంది? ఇంత అన్యాయం నసుపులో జరుగుతుంది. ఎప్పటికప్పుడు సిపి గారికి ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు జరుగుతున్న వాస్తవాన్ని వీడియోల ద్వారా, ఫోటోల ద్వారా, టెక్స్ట్ ద్వారా వారికి పంపించడం జరిగింది, ఉన్నతాధికారులకు పంపించడం జరిగింది. కొడతారు సార్ ఇంతమంది ఉన్నారని పంపించడం జరిగింది. అదే రోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ ప్రవీణ్ అన్న, బెల్లంపల్లి రేగుంట ప్రవీణ్ అన్న, అదే రోజు మధ్యాహ్నం మీటింగ్ పెట్టారు కలెక్టర్ గారు ఆఫీస్లో. కలెక్టర్ గారు, డీసీపీ గారు, సిపి గారు, మీరు కూడా వెళ్ళి ఉంటారు, పేపర్ కూడా వచ్చింది. అదే రోజు మీటింగ్లో అయితే సాయంత్రమే మిస్యూజ్ అవుతుంది, సాయంత్రమే దళిత బిడ్డను కొడతారు పోలీస్ స్టేషన్ ముంగట. ఇంకెందుకు ఆ మీటింగ్ ఏంటిది, దాని అర్థం ఏంటిది? మధ్యాహ్నం మీటింగ్ అయితే రాత్రి పోలీస్ స్టేషన్ ముంగట దళిత బిడ్డ అని చెప్పి కొడతారు. అడిగిరు వారు, కొంచెం వేరే ఉన్నది కథ ఇక్కడ కాన్స్టిట్యున్సీలో అని. అయినా మీరు ఎవ్వడేమైనా వేసుకోండి, మేము మాత్రం ఇట్లే ఉంటాం. ఇంత అన్యాయం నా మీద, ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే దివాకర్ గారి మీద ఏ ఆరోపణ వచ్చినా మేము సిద్ధం ఉన్నాం. విలేకరుల ప్రెస్ మీట్ కానివ్వండి, డిబేట్ కానివ్వండి, అన్నిటికీ సమాధానం చెప్తాం. కార్యకర్తలు, ప్రతి పార్టీ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళకి ఫ్యామిలీలు ఉంటాయి, పిల్లలు ఉంటారు. కొట్టుడేంది భయ్, ఎంత ఇబ్బంది అవుతుంది? పిల్లలు ఎంత భయపడతారు, వాళ్ళ పరిస్థితి ఏంటిది? తప్పుడు కేసులు పెట్టి లోపలికి పంపించుడు. కందులో ప్రశాంత్ అయితే రాత్రి అట్రాసిటీ కేసు పెట్టి లోపలికి పంపించేసారు. నిజంగా కొట్టినోనికి ఇంకా ఎఫ్ఐఆర్ కాలేదు, నిజంగా దెబ్బలు తినోని మీద ఎఫ్ఐఆర్ కాలేదు. మందపల్లి సీను మొన్నటికి మొన్న పాపం అక్కడ ఇంకా దారుణం అసలు. హాజీపూర్లో 2 రోజులు, అది ఇండిపెండెన్స్ డే రోజు 15th ఆగస్ట్ రోజు మధ్యాహ్నం సీసీటీవీ ఫుటేజ్ తీయమంటున్నాను. అందుకే నేను మొన్న కూడా రిక్వెస్ట్ చేసిన, ఎట్లయితే ఎఫ్ఐఆర్ మాకు ఇస్తలేరు, చెప్తలేరు కదా, ఆన్లైన్లో తీసుకుంటున్నాం, డౌన్లోడ్ చేసుకుంటున్నాం. ఆ సీసీ ఫుటేజ్ కూడా ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే డౌన్లోడ్ చేసుకుంటూ ఉండాలి, పబ్లిక్ డొమైన్. వీళ్ళందరి విషయాలు ఇక్కడ మీ స్క్రీన్ పెట్టి చూపిద్దాం ఏం జరిగింది అనేది. పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ ఫుటేజ్ కూడా పబ్లిక్ డొమైన్లో ఉండాలి. అక్కడ ఏం జరుగుతుంది చూస్తే తప్పేముంది? 2 రోజులు అర్ధరాత్రి 11 గంటలకు హాజీపూర్ రాపల్లి గ్రామంలో దళిత సోదరులు ఇళ్లకి వచ్చి మెడలు పట్టుకొని, ఎరా ఇండ్లున్నాడారా ఆన్లున్నాడారా అనుకుంటూ చూస్తారు. 2 రోజులు పిటిషన్ పట్టుకొని తిరిగితే కేసు చేయలే. 2 రోజులు రాత్రి అయిపోయింది మా వాళ్ళ మీద 2 కేసులేని. ఎవరికైనా కేసుకు రాలే. ఆఖరికి ఏం చేసినాం, చట్టం మాకు అధికారం ఇచ్చింది, రిజిస్టర్ పోస్ట్ చేయమన్నది, చేసినాం, అప్పుడైంది కేసు. ఇంత అన్యాయం ఒక్కొక్కటి చెప్తే వాళ్ళే కాదు, ప్రజలు కూడా నష్టపోతున్నారు, ప్రజలను కూడా కొడుతున్నారు. కానీ వాళ్ళు బయటకు వస్తలేరు. ఎందుకు? మళ్ళీ ఇంకేదైనా చేస్తారు కావచ్చని. మా వాళ్ళకు ధైర్యం ఉంది, మా వెనక సార్ నడు ఇస్తున్నాడు అని ధైర్యంతో బయటకు వస్తారు. ఏమైనా కేసు అయినా మేము పోతున్నాం, కొట్లాడుతున్నాం, బెయిల్ తీసుకొస్తాను. వాళ్ళు ఏమవుతుందో ఎందుకో
ఇక ఓనినారు 4 దెబ్బలు పడితే కాదు కూసోబిడ్డ అంటారు. నేను చెప్తున్నా, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. సామాన్య ప్రజల్ని కొట్టిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి. సామాన్య ప్రజలు దగ్గర భూములు గుంజుకున్న సాక్ష్యాలు ఉన్నాయి. పైసలు వసూలు చేసిన సాక్ష్యాలు ఉన్నాయి. ఎవరిని బతకనిత్తలేరు. మేము 100% 99% సామాన్య జనాలు కూడా ఇబ్బంది పడుతున్నారు. కొనుక్కున్న భూములు మీద అన్నీ ఉన్నాయి. కొనుక్కున్న అసలు సెటిల్మెంటు, అసలు పోలీస్ స్టేషన్ కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇక మాకు అధికారం వచ్చిందే కొట్టడానికి, సెటిల్మెంట్ చేసుకునేదానికి, పైసలు సంపాదించుకునేదానికి లెవెల్ ఉన్నారు. ఇంత దారుణంగా ఉంది పరిస్థితి. దయచేసి మీ అందరినీ కోరుతున్నా, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీడియా మిత్రులు కొంచెం ప్రొయాక్టివ్గా రియాక్ట్, చాలా వాస్తవంగా ప్రింట్ మీడియా స్పెషల్లీ ఇలా మాకేమైనా ఆధారాలు ఉన్నాయంటే మీరు రాసిన కథనాలే మాకు ఆధారాలు ఉన్నాయి. గడిచిన 22 నెలల్లో మీరు ఏవైతే రాసినరో అవి పట్టుకునే డీజీపీ గారి దగ్గరికి పోతున్నాం, అవి పట్టుకునే ఉన్నతాధికారుల దగ్గరికి పోతున్నాం. దానికి మేము ధన్యవాదాలు. ఈ ప్రజలు కూడా మీ అందరికీ ఖచ్చితంగా రుణపడి ఉంటారు. ఇంకా కూడా సరిపోతలేదు, డోస్ సరిపోతలేదు. రోగం పెద్దగా ఉన్నది, క్యాన్సర్, కరోనా లెక్క ఉన్నది. కొంచెం మందు గట్టిగా ఉండాలి. ఇక వాళ్ళ పార్టీ వాళ్ళ మండలాధ్యక్షులు ఎక్కడున్నాడు? ఒకసారి రేపు వచ్చి ఇక్కడ కూర్చొని చూడమని చెప్పి. సొంత పార్టీ వాళ్ళ మీద కూడా తప్పుడు కేసులు మాటినకపోతే ఈ నస్పూర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 10 లక్షలు పత్రా సరే, వాళ్ళ కౌన్సిలర్ కదా, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్. ఒకసారి వాళ్ళందరినీ వచ్చి కూర్చొని మాట్లాడమని చెప్పమని, వాళ్ళ సార్ ఏం చేసినా చెప్పమని. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిగతా వాళ్ళు కాదు, ఇక కేవలం మహిళా సోదరుమణులు అయినా కానీ అయితే వారు భర్తలు ఇద్దరు, లేదు మగవారు అయితే మగవారు. ఇవాళ నస్పూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కౌన్సిలర్లు, మహిళా సోదరుమణులు అయితే ఫ్యామిలీతో నచ్చి ఇక్కడ ఒకసారి అందరిని కూర్చోమని చెప్పండి. సొంత పార్టీ వాళ్ళు అయితే వాళ్ళు మాటినకుంటే కూడా వాళ్ళ మీద కేసులే. మనకు ఆయుధం కేసు. నేను ఇంతకుముందు చెప్పిన కదా, మేము 1%, ఆ 99% కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. భయపడతారు అందరూ, భయంతో ఉన్నారు ఆ పార్టీలో. భయం లేకపోతే పార్టీ ఖాళీ అవుతుంది. చెప్పినా కదా ఇంతకుముందు కాంగ్రెస్ నాయకుడు ఏమన్నాడు, ఇటువైపు ఉండు వెనుకకుండు, ముందుంటే కనిపిస్తావు రాళ్ళేసి కొడతాను అని. వాళ్ళు అదికే వెనుకకున్నారు. వస్తారా? రాకపోతే చెప్పు, కేసు పెడతాను. తెల్లారి దుప్పమరుతారు అందరు. మీరు వాళ్ళు సవాల్ చేసిండ్రు, రాకపోతే బిడ్డ నిజంగానే మీ మీద కేసు అయితే అంటే అందరు వస్తారు. ప్రేమ అభిమానం ఇవ్వలేక లేదు. ఇక గవాళ్ళే 4 తయారైన ఏ మండలం అయినా. మిగతా వాళ్ళంతా అక్కడ ఇంటికి కొంతమంది రానిత్తలేరు. కష్టపడ్డాడు, వెనుకబడ్డాడు. కష్టపడ్డాడు ఏడుతాడు. గెలిపించినోడు, తిరిగినోడు, కాలు మొక్కినోడు ఇలా ఎందుకు రానే నీ పని చేసినా అని బాధపడతాడు. కబ్జాలు చేసేటోడు, పైసలు సంపాదించుకునేటోడు ముందు వాడి ఇష్టమున్న బూతులు మమ్మల్ని తిడతాడు. మాకేం బాధలే. రాజకీయాలకు వచ్చినప్పుడే తెలుసు మాకు. రాజకీయాలకు వచ్చిన రోజే తెలుసు. చిన్న వ్యక్తులు ఉంటారు, చిన్న ఆలోచన వ్యక్తులు ఉంటారు, ఎట్లా పడితే అట్లా తిడతారు. ప్రజల కోసం అని తట్టుకొని ఉండాలి. వాళ్ళు తిట్టినంత మాత్రాన కక్షతోనో కోపంతోనో వాళ్ళ మీద కోపం పెంచుకొని వాళ్ళ మీద పగ పెంచుకునేదని కాదు రాజకీయాలకు వచ్చింది. ప్రజలకు సేవ చేయాలని వచ్చిన ఏమనుంటే పాత వీడియోలు పెడతారు పేరు సత్యనారాయణది. ఇక పాత వీడియోలు వాళ్ళే పెట్టాలి. రేవంత్ రెడ్డి వాళ్ళ ముఖ్యమంత్రి బలిదేవత అన్న వీడియో పెట్టుకొని చూసుకోవాలి వాళ్ళు. కాంగ్రెస్ అంటేనే స్కామ్ అన్న రేవంత్ రెడ్డి వీడియో పెట్టుకొని పాత వీడియోలు పెట్టి చూసుకోవాలి. వీడియోలు ఎటు పోతలేవు. ఎవరు ఎప్పుడు ఏ సమయంలో మా మీద విమర్శించినా ఇప్పుడు ఏమైంది? మీ గవర్నమెంటే కదా, మీరే ఎమ్మెల్యే కదా. కలెక్టర్ గారికి ఎప్పుడు దాని మీద ఎంక్వైరీ ఏమనండి. మా మీద వచ్చిన ఏ విమర్శ అయినా ఎవరు చేసినా, ఇటున్నోళ్ళు అటున్నప్పుడు చేసినా, ఇప్పుడు అటున్నోళ్ళు చేసినా మాట అవుతుంది కదా. ఆధారాలు, సర్వే నెంబర్లు అయితే మాట్లాడింది కదా, వాటి మీద మీరు కంప్లైంట్ చేయండి, బాధ్యతలకు న్యాయం చేయండి. ఇప్పుడు ఆ బేర్సత్ నన్ను పొద్దున్న లేతే వీడియోలు ఇంతకుముందే ఫోన్ చేశారు, అన్న నాది కూడా చెప్పన్నా అంటాడు. ఏం చెప్పాలి సత్తన్న చెప్పన్నా. నేను కూడా సవాల్ చేస్తున్నా, గతంలో కూడా చెప్పిన కమిటీ ఏమని. ఇద్దరు విలేకరుల మిత్రులు, రిటైర్డ్ అయిన పోలీసు వాళ్ళు, లాయర్లు, టీచర్లు కమిటీ ఏమను. కోర్టు అవన్నీ పోతే బాగా డిలే అవుతుంది. నేనేం తప్పు చేసినా నా బాధ్యతలందరినీ తీసుకురమ్మని చెప్పు. ఒక్కొక్కరిని మాట్లాడమని నేనేం చేసిన వాళ్ళు నిన్నమని చెప్పు. తప్పు ఉంటే నేను రెడీ, నేను పైసలు ఇచ్చేది ఉంటే ఇస్తా. తప్పు లేకపోతే వాళ్ళని చెప్పమని తప్పు లేదని. ఎన్ని రోజులు ఈ ఆరోపణలు? వాళ్ళకే గవర్నమెంట్ ఉంది కదా, పోయి కలెక్టర్కి ఎంఆర్ఓకి ఫిర్యాదు చేయమని చెప్పు. లేదు ఆ ప్రాసెస్ లేట్ అవుతుంది, కోర్టులో దిగదు అనుకుంటే అన్నీ తెలిసిన మీడియా మిత్రులు ఉన్నారు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, మేధావులు, టీచర్లు ఉన్నారు. ఇంకెవరైనా ఉంటే లేదు, వాళ్ళు ఉంటే
సిపిఐ నుంచి, బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి ఒక్కొక్కరు రిప్రజెంటేటివ్ చూసుకొని కమిటీ వేసుకోండి అని రెడీ ఉన్నాడు. వాళ్ళు కూడా రెడీ ఉన్నారా? లే, అట్లా అయితే దూద్ కా దూద్ పానీ కా పానీ, నిజమైందో అవధమైందో తెలుస్తుంది. ఆరోపించాలి, మేము చేసిన తప్పులన్నీ వాళ్ళే చేస్తున్నారని చెప్పాలి, సమయం గడపాలి. కానీ వాస్తవం ఎప్పుడు కూడా బయటికి రావద్దు. మరొక్కసారి చెప్తున్నా, ఖచ్చితంగా చట్టపరంగానే వాళ్ళు ఎంత విసిగించినా, వాళ్ళు ఇది మేము పుట్టిన గడ్డ, ఈ మంచిర్యాల గడ్డ, ఈ మంచిర్యాలను ఎంత ఖరాబ్ చేయాలని వాళ్ళు చూసినా మేము సహనం కోల్పోము. ఈ ఎవరు చేసినా తప్పే అవుతుంది, దాడి ఎవరు చేసినా దాడి అవుతుంది. సో వాళ్ళు చేసిన తప్పు మేము చెయ్యం. ఈ మంచిర్యాలను ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలా మా మీద ఆ బాధ్యత ఉంది, ఆ ప్రేమ ఉంది, ఆ ఎమోషన్ ఉంది. కాబట్టి చట్టం పరంగానే పోతాం. ఈ జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఇక పోలీసు వాళ్ళకైతే ఒక్కసారి మీరు ఆ ముద్ద తినేటప్పుడు, ఆ జీతం తీసుకునేటప్పుడు, నిజంగా నేను వేసుకున్న డ్రెస్కి, నేను తీసుకున్న జీతానికి పని చేస్తున్నానా, పని చేస్తలేనా, ఇంత అర్థం నిజంగా చెప్తున్నా. అసలు మనసు మంచి పోలీస్ అనేటోళ్ళు ఉంటే ఇక్కడ మంచి వాళ్ళు చేయలేరు పని, వెళ్ళిపోతారు, ఎక్కడ రోజులు ఉండరు. మంచి పోలీస్ కనుక మీరు పోయినప్పుడు నాసాలు పోతారే, మంచిగా ఉన్నాడు, ఎస్ఎస్ఆర్ఓ, సిఎస్ఆర్ఓ, ఇంకో సారో మంచిగా ఉన్నాడు అనిపించింది అనుకో, ఉండడు ఆయన, అవకాశం లేదు. మంచోడు చేయలేడు ఈ పని. తప్పు ఏం కాడ ఎఫ్ఐఆర్ చేయాలి, తప్పు చేసిన కాడ నోరు మూసుకొని కూర్చోవాలి. నీ ముంగట ఘోరం జరుగుతూ ఉంటుంది. మొన్న బేరు సత్యనారాయణని ఎట్లా పోయింది ఇంటికి, పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చి పంపించారు. సరే, ధన్యవాదాలు. ఇంకో రకంగా చూద్దాం, వాళ్ళు 2 యాంగిల్లో చూపించారు కదా ఫ్లెక్స్లు. ఎవరు అటాక్ చేస్తారో తెలియకపోతే, టెర్రరిస్ట్లో, నక్సల్స్లో ఎవరు అటాక్ చేస్తారో తెలియకపోతే నువ్వు సెక్యూరిటీ ఇవ్వాలి. అటాక్ చేస్తాడు ఎవరో తెలుసు, ఒక ఫోన్ చేసి బిడ్డ అనలేవు, లోపల తీసుకొచ్చి కూర్చోబెట్టలేవు. కనీసం నువ్వు ఇక్కడి నుంచి నడిచిపోతావా, బండి మీద పోతావా, నీకు దోమ కుట్టినా మేము పోలీసు వాళ్ళం ఉన్నామని గర్వంగా చెప్పుకునే పొజిషన్ లేదు మీకు. అంటే ఎవరైనా నేను అటాక్ చేస్తారు, వాళ్ళే ఎవరైనా కాదు, వాళ్ళు నేను అటాక్ చేస్తారని తెలుసు మాకు, మేము ఇంక పోలీసు ఇచ్చి పంపిస్తున్నాం అంట. ఇంకా ఏం చెప్పాలి? అవునా కాదా? పోలీసు ఇచ్చి ఎందుకు పంపించినాం? నిన్ను అటాక్ చేసేటోళ్ళు పలానోళ్ళు, వాళ్ళని మేము ఏం చేయలేము నాయనా, అందుకే నీకు పోలీసు ఇచ్చి పంపిస్తున్నాం అని. నేను ఏమైనా అవధం ఆడతాను, పోలీసు ఇచ్చి పంపించలేదా, ఇంటికి పంపించలేదా? ఆయన ఇంటి ముంగట రౌండ్లు ఈయన పోకముందు ఇంటికైతే కొడదామని. చాలా దురదృష్ట సంఘటనలు ఈ మంచిర్యాలలో ఉట్టి చెప్తలేను, ఎమోషన్ నేను, మీరు తీసుకోండి. 119 నియోజకవర్గాలు తీసుకోండి, 33 జిల్లాలు తీసుకున్నాయి. దాంట్లోకెళ్ళి 119లో 33 జిల్లాల పేర్లు కూడా ఉన్నాయి. మంచిర్యాల కానీ, ఆసిఫాబాద్ కానీ, నిర్మల్ కానీ, ఖమ్మం కానీ, ఏ ఒక్క నియోజకవర్గానికి కూడా మంచి అన్న పేరు లేదు. పేర్ల అందరూ మంచివాళ్ళే, అంతటా మంచి ఉంటుంది. కానీ పేర్ల మనకు అదృష్టం వచ్చింది, దేవుడు మనకు అదృష్టం ఇచ్చిండు. దాన్ని ఖరాబ్ చేస్తా అంటే ఎట్లా? వచ్చిన తర్వాత రీఓపెన్ చేస్తాం. తప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టిన అధికారిని ఖచ్చితంగా మళ్ళా జైలుకు పంపిస్తాం. అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. సార్, చట్టం అందరికీ కరెక్టే ఉంటుంది, సామాన్య పౌరుని కంటే పోలీసునికి ఇంకెక్కువ వర్తిస్తుంది. రేపు ఇదే ఎఫ్ఐఆర్లు రీఓపెన్ చేయొచ్చు. దీంట్లోని అబద్ధాలని మనం నిరూపించి ఈ ఎఫ్ఐఆర్ పిటిషన్ ఇచ్చిన వ్యక్తే కాకుండా ఎఫ్ఐఆర్ చేసిన వ్యక్తిని కూడా మనం రేపు చట్టపరంగా శిక్షించవచ్చు అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. తప్పించుకోలేరు మీరు. సో దయచేసి మీ అందరికి చెప్తున్నా, ఈ పద్ధతి మానుకోకపోతే భవిష్యత్తులో మిమ్మలను ఎవరు కాపాడలేరు. థ్యాంక్ యూ.